అంటే కవిత గారు మీకు అత్యంత సన్నిహితులు. ఆమె టికెట్ ఆపుతున్నారని అప్పుడు ప్రచారం జరిగినా మీరు టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీకి కవితకే బంధం దిగిపోయింది. నిన్ననే ఆమె పార్టీ ఆవిర్భావం కూడా అయింది. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాజ్యసేన. సంజయ్ గారు మరి రాజకీయాల్లోకి మిమ్మల్ని తెచ్చింది ఆమెనే. మరి మళ్ళీ ఏమైనా ఆహ్వానం వచ్చిందా? అటువైపు చూసే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు. వారంటే గౌరవమే. ఎక్కడ కూడా నేను ఎవరి గురించి కూడా తక్కువ మాట్లాడలేదు. మరీ కేటీఆర్ గారు నా గురించి చిన్నగా చేసి పదే పదే మాట్లాడి, ఆయనే మిత్రుడు కొరుట్ల ఎమ్మెల్యే వాళ్ళు కొంతమందితో మాట్లాడియడంతో మొన్న ఒక్కసారి నేను రియాక్ట్ అయినా. ఎప్పుడైనా కవిత గారు అంటే ఇప్పటికైనా అది రాజకీయ పార్టీ పెట్టుకోవడం వారి కుటుంబ సమస్యనా రాజకీయ సమస్యనా అది వారి పరిధిలో ఉంది. నేను ఎప్పుడు కూడా ఆ స్థాయిలో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే మీకేమైనా ఆహ్వానం వచ్చిందా? అంటే నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీ ద్వారా ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మా ఇంటిలో ఎన్నో ఎలక్షన్లు నడిచినాయి. వచ్చే ఎలక్షన్ మా ఇంటి నుండి ఏమైనా రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే చేస్తే పోటీ చేస్తారు, లేకుంటే తప్పుకుంటారా? రాజకీయాలకు ఒకసారి వచ్చినాక తప్పుకోవడం అనేది ఉండదు. పోటీ చేస్తామా చేయకపోవడం అనేది పార్టీ ఆలోచన లేదు అంతే. అంటే సంజయ్ గారు జనరల్ గా మీరేమో అభివృద్ధి కోసం అని చెప్తారు, ఇంకేదో చెప్తారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతా అదే చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వివిధ జీవన్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణ, అక్కడ ఎవడో గౌరీ శంకర్ అని ఒక కాంట్రాక్టర్ పేరు పదే పదే చెప్తారు, లేకుంటే మీ రిలేటివ్స్ ఎవరి పేరు చెప్తారు. వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ బిల్లుల కోసమే సంజయ్ పార్టీ మారాడు అనేది జీవన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ మా అల్లుని ఫాదర్, మా వియాంకుడు. ఎన్ని కాంట్రాక్ట్స్ చేసిండ్రు లాస్ట్ 18 to 23, ఎన్ని బిల్లు పెండింగ్ ఉన్నాయో ప్రశాంత్ రెడ్డి గారు నడుస్తుంది లేదా, వారే రోడ్ల రెవెన్యూ మినిస్టర్ కదా. మరి నో డౌట్ గౌరీశంకర్ గారు పెద్ద కాంట్రాక్టర్. మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికంగా కట్టినాం. ఆ బిల్స్ కొన్ని సార్లు ఇబ్బంది అయినప్పుడు నేను వెళ్ళేవాడిని, మంత్రి గారిని కలిసేవాడిని. 1-2 సార్లు కేసీఆర్ గారు కూడా కలిసినాం, రిలీజ్ చేయించుకున్నాం. ఏదో కొంత పెండింగ్ ఉండింది. అది మామూలుగా ఒక శాసనసభ్యునిగా నేను పోయి కలవగానే మార్చిలో రిలీజ్ చేసారు. అసలు జూలై తర్వాత రిలీజ్ చేసిన లేవు. ఉంటే ఒక R&B మినిస్టర్గా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారిని అడగమని చెప్తారు. కాంగ్రెస్ లో చేరడానికి అదే కారణం అంటారు. ఇప్పుడు ఆ బిల్లుల క్లియరెన్స్ కోసమే కాంగ్రెస్ లో చేరారంటే జీవన్ రెడ్డి గారు 100 కోట్ల వర్కులు ఇచ్చారు, 25 కోట్లు లబ్ధి పొందిండని చెప్పి మా లక్ష్మణ్ కుమార్ గారు పట్టుకుని మాట్లాడి. అంటే ఈ రకంగా మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండాలి దేనికైనా. అసలు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులే కావచ్చు, గత ఎలక్షన్ల కంటే ముందు కూడా మీరు కావచ్చు, ఇప్పుడే కాదు 22, 23లో కూడా రోడ్స్ టెండర్స్ వేయడానికి కాంట్రాక్టర్స్ ముందటి రాలి. ఒక్కొక్కసారి 5-6 times కాల్ చేయాల్సి బిల్స్ రావట్లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు వచ్చి ఏదో కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్టర్ 25% ఇచ్చారు, 100 కోట్ల వరకు 25 కోట్లు అంటే ఎవరు నమ్మాలి చెప్పండి? ఇది జీవన్ రెడ్డి స్థాయికి తగదు అని మాట్లాడి. అది కూడా ఒక కేబినెట్ మంత్రిని లక్ష్మణ్ కుమార్ గారిని, వారికి మంచి మిత్రుడే, వారితోటే మాట్లాడింది. అన్ని ఛానళ్ళలో వచ్చింది, అది చూసి మనం మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నారు. అటు చూస్తే లక్ష్మణ్ కుమార్ మీరు చెప్తున్న మంత్రి కానీ, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కానీ, మిగిలిన ఇంకా పక్కనున్న కరీంనగర్ DCC అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కానీ, ఇలాంటి వాళ్ళంతా జీవన్ రెడ్డి వల్లే గెలిచారు అనే ఒక చర్చ, లేకుంటే జీవన్ రెడ్డిని గురువుగా భావించే వాళ్ళు వాళ్ళంతా మీకు సహకరిస్తారా సంజయ్ గారు? మిమ్మల్ని అంటే మావాడు సంజయ్ అని కలుపుకుంటారా మిమ్మల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగా భావిస్తారని చెప్పి నాకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా గౌరవం ఇస్తారు. అవును. కానీ జీవన్ రెడ్డి వల్లనే వారు గెలిచేవాడు. మా జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని నేను అడుగుతున్న ప్రశ్న. జీవన్ రెడ్డి గారి వల్లనే వీళ్ళందరూ గెలిస్తే జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? అది కూడా 18లో అత్యధిక మెజార్టీ. ఫస్ట్ ఓడిపోయిన వ్యక్తే జీవన్ రెడ్డి గారు. మొన్న జగిత్యాల పట్టణంలో ఒక్క వాటిలో కూడా మెజార్టీ రాలేదు, 3rd పొజిషన్. మరి జీవన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయి చెప్పాలి?